ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి వైష్ణవి ఇలా వచ్చావు? త్వరలో జరగబోయే సింగింగ్ కాంపిటీషన్ కి పల్లవికి ప్రాక్టీస్ కోసం వేరే టీచర్ని పెట్టావు కదా. అవును. కానీ నా కూతురికి మాత్రం అవసరం లేదు. చరణ్నే దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. మంచిదే కదా. నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా అక్షిత ప్రాక్టీస్ మాత్రం ఆగదు. అది చెప్పడానికి మాత్రమే వచ్చాను. నేనేం తనని ఎంకరేజ్ చెయ్యను అని చెప్పలేదే. పల్లవితో పాటు తనని వెళ్ళమంటే వెళ్ళను అని చెప్పింది కదా. అవును, ఒకరి మీద ఆధారపడ్డం, అందులోనూ నీ మీద ఆధారపడ్డం నా కూతురికి ఎప్పుడూ అవసరం లేదు, రాదు కూడా. సరే, ముందు ఇందులో ఉన్న పాటను ప్రాక్టీస్ చేయి. తప్పులేమైనా ఉంటే నేను చెప్తాను. ఏంటి ఈ పాట? ఇది వద్దులే చరణ్. ఏమైంది? ఇది కాకుండా వేరే పాట అయితే బెటర్ ఏమో. సరే అయితే, నువ్వు మన ఆల్బంలో పాడావు కదా, ఆ పాటే పాడు. ఆహా, ఇప్పుడు ఆ పాట ఎందుకు చరణ్? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడ్డం కాదు, ఆల్రెడీ పాడేసిన పాటే కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకా అని. వచ్చిన పాట కాబట్టే ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు పాడావనుకో, ముందు నీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఏ పాట అయినా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతావు. కమాన్, పాడు. ఓర్ నాయనో, ఇప్పుడు ఈ పాట పాడితే నేను దొరికిపోతానే. ఏంటి అక్షిత ఆలోచిస్తున్నావు? గుర్తులేదా? ఉంది, గుర్తుంది. మరి పాడు. పాడు. హలో మమ్మీ. లేదు లేదు, అక్షిత వాళ్ళ ఇంటికి వచ్చాను మమ్మీ. అవునా? ఒక్క నిమిషం ఉండు. బేబీ, చరణేడి? ఫోన్లో మాట్లాడుతున్నాడు. అవునా, సర్లే, జ్యూస్ తీసుకో. జ్యూస్ కాదు మమ్మీ, కాస్త ఎండ్రిని తీసుకురా, తాగి చస్తాను. అయ్యయ్యో, ఏమైంది బేబీ? ఎందుకలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి మమ్మీ, చరణ్ ప్రాక్టీస్ తో పాటుగా తన ఆల్బమ్ లో పాడిన పాటని నన్ను పాడమంటున్నాడు. ఇప్పుడు పాడమంటే పాడేసేయ్. ఏంటి పాడేది? ఆ వేళ ఆ ఆల్బమ్ లో పాడింది నేనా? ఇప్పుడు అదే పాట పాడితే గొంతు గుర్తుపట్టేయడా? ఏమంటున్నావు అక్షిత? అదే చరణ్, నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. చరణ్ ఏడని అక్షితని అడిగితే ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడని చెప్పింది. అదే మాట్లాడుతున్నాం. ఇదిగో జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ అండి. అక్షిత నా ఆల్బంలో పాడినప్పుడు, రికార్డ్ చేసినప్పుడు మీరు లైవ్లో వెళ్ళలేదు కదా. ఇప్పుడు తను లైవ్లో పాడుతుంది, మీరు కూడా విందురు గాని. ఓకేనా అక్షిత? రెడీనా? సరే, రెడీ? 1 2 3 స్టార్ట్. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే.
నాకే నచ్చే కోపం నువ్వై, కోపంలో నా చేరిక నువ్వై, నన్నే నీలా మార్చేసావే, నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను ఏమైంది చరణ్? అది కాదండి. అక్షిత, నా ఆల్బంలో పాట పాడింది నువ్వేనా? అదేంటి చరణ్ అలా అంటున్నావు? మరి నీ గొంతేంటి ఇలా ఉంది? అసలు ఆల్బంలో ఆ వాయిస్ కి ఇప్పుడు నువ్వు పాడే వాయిస్ కి అసలు మ్యాచ్ అవటం లేదు తెలుసా? అసలు అది చరణ్, నేను చెప్తాను అసలేం జరిగిందంటే, వద్దు వద్దు అంటుంటే నేనంతా ఐస్ క్రీములు తిని కూల్ డ్రింకులు తాగింది, అందుకే గొంతు పోయింది, అందుకే గొంతు ఇలా వస్తుంది బొంగురుగా. చెప్పవే, చెప్పు చెప్పు. అవును చరణ్, అవును, గొంతు మారిపోయింది, అందుకే. ఇదే నిజం, ఇదే. ఏంటి అక్షిత ఇది? దగ్గరలో సింగింగ్ కాంపిటీషన్ పెట్టుకొని ఇలా చేయొచ్చా? నేను చెప్పాను చరణ్, ఇది వింటేనే కదా. ఇంత వయసు వచ్చినా సరే చిన్నతనం మాత్రం అస్సలు పోలేదు. ఇంకోసారి బాగా పడుతుందిలే చరణ్. ఎందుకలా చెమటలు పడుతున్నాయి? అది 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 సర్లే. ఇప్పుడు నువ్వేమి స్టేజ్ మీద పాడట్లేదు కదా. మా ముందు పాడడానికే నువ్వెంత నర్వస్ ఫీల్ అయిపోతే ఎలాగా? సర్లే, సరదాగా అలా బయటికి వెళ్దాం పద, కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. సరే పద. ఓకే, వస్తాను మమ్మీ, బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. అమ్మయ్యా, నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా, హో ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే, ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా, ఉండిపోవను ఇలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పనే కలా, నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. వావ్, సో గుడ్, సూపర్ పల్లవి, వెరీ నైస్, చాలా బాగా పాడావు.